లోనే కాకుండా నగరంలో కూడా బలపరుస్తామని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని నగరంలో కూడా రేవంత్ అన్నని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామని తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి కార్యకర్తలకు పెద్దలకు అండ్ మంత్రి శ్రీధర్ బాబు అన్న గారికి మా పార్టీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి గాంధీ భవన్ సభ్యులకు ఈరోజు ఓటు తీసుకున్న తర్వాత మొదటిసారిగా గాంధీ భవన్ రావడం జరిగింది. గాంధీ భవన్ పెద్దలందరినీ కూడా కలిసినాను అండ్ మిమ్మల్ని అందరూ కూడా పరిచయం చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ప్రజల కష్టాలను దూరం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటానని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత మొన్న అంటే ఆఫ్టర్ 14th అండ్ ఇమీడియట్గా మేము అధికారులతో చర్చించడం జరిగింది. అంటే ఈ రోజు నుండి అఫీషియల్గా కదా. సో బట్ మన పొంగులేటి శ్రీనివాస్ గారు మినిస్టర్, సో మా దగ్గర ఒక గ్రేవ్ యార్డ్ ఇష్యూ ఉంది మైనారిటీకి సంబంధించి. అధికారులను పిలిపించి పెద్దలు మంత్రివర్యుల సమక్షంలో అది చర్చించడం జరిగింది. దాని లీగల్ ప్రాసెస్ చూస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కలగకుండా గ్రేవ్ యార్డ్ ఇష్యూని సాల్వ్ చేయాలని అదొకటి. అండ్ హైటెన్షన్ పోల్స్ ఎప్పటి నుండో మా ప్రాంతంలోనే దాదాపు 10,000 సంఖ్యలో జనాలు చనిపోయినారు. సో అది కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో డిప్యూటీ సీఎం గారి ఆదేశాలతో ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది. అది కూడా అధికారులతో డిస్కషన్ జరిగింది. అండ్ కృష్ణానగర్కి సంబంధించినటువంటి నాలా ఇష్యూ కూడా వర్షం వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా వరద బాగా వచ్చేస్తుంది. అది కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. అండ్ ఫ్రమ్ టుడే టుమారో అందరు అధికారులతో మాట్లాడి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాం. అండ్ ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ఒకటి అండ్ పి జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ విషయంలో కూడా ఆ కమ్యూనిటీ పెద్దలతో మాట్లాడడం జరిగింది. అది కూడా వీలైనంత తొందరలో నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ ప్రాంతంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కావాలన్న ఒక కోరిక వెనుక బలమైన నిర్ణయం ఏంటంటే ప్రజాసేవ. మా ప్రాంతం దాదాపు 80% ఒక స్లమ్. సో ఆ ప్రాంత ప్రజలకి అండగా ఉండాలనే ఒక కోరికతో నేను అధికారికంగా ఒక నాయకుడిని కావాలనేది ఉండే. అండ్ నేను చిన్న వయసులో 29 ఏళ్ళ వయసులోనే నేను ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేసినప్పుడు చాలామంది ప్రజలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, రీజన్ అండ్ రిలీజియన్ అందరూ కూడా నాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు 2nd ప్లేస్ వచ్చినాను. సో నాకు ప్రజల్లో మా కుటుంబం పట్ల గౌరవం, రిలేషన్షిప్, మా నాయకత్వం మీద నమ్మకం ఉందని నేను ఆ రోజు నుండి కూడా నిరంతరం పబ్లిక్లోనే ఉంటున్నాను. ఈరోజు ప్రజల ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులు, రేవంత్ అన్న బ్లెస్సింగ్స్తో ఈరోజు గెలవడం జరిగింది. అండ్ ముందు ఎట్లయితే నేను ప్రజలతో అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఎట్లయితే అందరితో కలిసిమెలిసి ఉన్నానో అట్లనే భవిష్యత్తులో కూడా ఉంటా. ఈరోజు నాకు ప్రజలు ఒక పెద్ద బాధ్యత, పార్టీ ఒక పెద్ద బాధ్యత ఇచ్చింది. సమస్యలను పరిష్కరిస్తూ ముందు కూడా అట్లనే అందరితో మంచి అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ సమస్యలు పరిష్కరిస్తూ ఎమ్మెల్యే హోదా వచ్చినప్పుడు కూడా అట్లనే పబ్లిక్కి కలిసిమెలిసి ఉంటానని చెప్తాను. నాకు అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ప్రజాసేవనే నా మేజర్ ఎజెండా. అండ్ డెఫినెట్లీ మా ప్రాంతం ఏం చేయకుండా అంటే ఓకే ఒకటి నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ కొడుకుగా 40 ఏళ్ళు మా కుటుంబం ప్రజా జీవితంలో ఉంది. మా ఫాదర్కి ఎటువంటి అధికార పవర్ లేకున్నా